ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు మరొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మరి అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి కొంచెం సమయము దేవాది దేవుని స్తుతిద్దామండి. కొంచెం సమయము ప్రభువా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని ప్రభువా నీ దయా కిరీటంగా మాకు ధరింపచేశారు, మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుణారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు మీకు అందరికీ కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి ఆరోగ్యమునిచ్చి నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, మీటింగ్లు, సెమినార్లు బట్టి, ఆయా కొడుకలు బట్టి ప్రతి ప్రార్థన కొడుకలు మరి దేవునికి మహిమకరంగా జరుగును గాక. దైవసేకులను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, పరిచయలంతటిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత, ఆయా రోగాల బాధల వ్యాధుల చేత బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే యేసు నామములో స్వస్థత కలుగును గాక. గర్భలేని బిడ్డలకు దేవుడు మంచి మరి గర్భఫలాలు దయచేనుగా, బహుమానం దయచేను గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలు కూడా దేవుడు హృదయవాంఛ తీర్చును గాక. సొంత గృహాలు లేని వారికి, అప్పు సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను దేవుడు మరి లేవనెత్తును గాక. అలాగే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారి హృదయవాంఛ దేవుడు తీర్చును గాక. ఇంకా ఏవైతే బిడ్డలు కోరుకుంటున్నారో ప్రతి హృదయవాంఛ మరి దేవుడు తీర్చును గాక. అలాగే మరి మన దేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి ప్రజలందరూ కూడా మరి భయభక్తులు కలిగి సుఖ సంతోషాలతో నీతి న్యాయంగా బ్రతుకును గాక. అలాగే మరి మంచి వర్షాలు మరి సంవత్సరము వర్షాలు మరి పడినట్లుగా, అలాగే మరి యేసే కృపా పరిచయలు బట్టి, ఈ ధనదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకాలను బట్టి, మరి పరిచయలను బట్టి, ఈ ధనదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు మంచి ఆరోగ్యాలు దయచేసినట్లుగా, సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, ఇతర ప్రాంతాలు కూడా పరిచయ నిమిత్తం దేవుడు ద్వారములు తెరిచి వాడుకున్నట్లుగా వీటి నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి. మరి ఈరోజు కనుక మా ఛానల్ చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటాయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. మరి చాలామంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారంటే అందుని బట్టి దేవాది దేవునికి మరి శుద్ధి చెల్లిస్తున్నాం. మరి ఇంకా మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే ఫోన్ చేయండి. మేము మీకు ఎల్లప్పుడూ మరి ఫోన్ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటామండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు పెట్టినా కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సహకరిస్తే పరిచర్యకు సహకరించగలరు.
సరే అండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉండును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడండి? అందరం వర్ధిల్లాలని ఆశపడతాం కదండి. ప్రభా, మా కుటుంబం త్వరగా దీవింపబడాలయ్యా, ఆశీర్వదింపబడాలయ్యా, దీవెనకరంగా మా కుటుంబం ఉండాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము కదండి. అందరి హృదయవాంఛ మరి వర్ధిల్లబడము, దీవింపబడము, ఆశీర్వదకరంగా ఉండడము మన హృదయవాంఛ, మన ప్రార్థన. అయితే మరి దేవుడు మరి మన కుటుంబాలను వర్ధిలింప చేయాలంటే, మన కుటుంబాలు మరి వర్ధిల్లాలంటే, దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలంటే మరి మనం ఎలా ఉండాలి అని అంటే యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు ఎవరిని యథార్థవంతులుగా చేస్తాడంట? ఎవరి కుటుంబాలు మరి వర్ధిల్లుతాయంటారంటే యథార్థవంతుల కుటుంబాలు వర్ధిల్లుతాయి. యథార్థంగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్న దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఎక్కడ ఉంచినా, మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలే కానీ, మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలు, కాలేజీ బిడ్డలే, మరి యవన బిడ్డలే కానీ, మరి మీరు చదువుతున్నటువంటి కాలేజీ కావచ్చు, మీరు పనిచేస్తున్నటువంటి చోట, అలాగే దైవ సేవకులు మరి పరిచయం చేస్తున్నటువంటి చోట ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. చూడండి, యోసేపు ఎక్కడ ఉండి వర్ధిల్లాడండి? తన ఇంట్లో, తన మరి సొంత గ్రామంలో, సొంత ఊర్లో ఉండి వర్ధిల్లలేడు. కానీ ఎక్కడైతే బానిసగా కొనిపోయబడ్డాడో, ఎక్కడైతే మరి అక్కడ మరి దాసునిగా మరి ఉన్నాడో, ఎక్కడైతే మరి చాలా నీచమైన స్థితిలో ఉన్నాడో, ఆ దేశంలోని ఆ ప్రజల మధ్యలో ఎవరైతే బానిస 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 అని మరి గేలిగా మాట్లాడారో, ఆ యొక్క జనుల మధ్యలోనే, ఆ యొక్క దేశంలోనే మరి యోసేపును దేవుడు ఎలా ఉంచాడండి? ఆయన యథార్థతను చూసి దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. పని చోట మరి ఆ యొక్క పొతిఫర్ ఇంట్లో కూడా మరి నమ్మకంగా ఉండడాన్ని బట్టి, యథార్థంగా ఉండడాన్ని బట్టి అక్కడ కూడా ఆస్వాదింపబడ్డాడు. అలాగే మరి రాజభవనంలో వచ్చిన తర్వాత మరి ఫరో తర్వాత మరి ఇతనేనండి నెక్స్ట్ రాజు అని అంటే, అంతగా దేవుడు మరి అతన్ని యోసేపును వర్ధిలింపచేశాడు. మరి యోసేపు ఎలా వర్ధిల్లాడు? యథార్థతను బట్టి, నమ్మకత్వం బట్టి, దేవుని భయభక్తులను మరి చేయడాన్ని బట్టి, అలాగే యుక్త మార్గంలో మరి మంచి మార్గంలో మరి ఉన్నాడు. కాబట్టే మరి దేవుడు అతన్ని అంతలాగా మరి ఆశుద్ధకరంగా, దీవెనకరంగా మరి పెట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా మరి వర్ధిల్లాలి. మనం వర్ధిల్లాలంటే మరి మన యథార్థతను ప్రభు మనం చూస్తూ ఉంటాడు. మన యథార్థాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన మంచితనం బట్టి మనం కూడా వర్ధిల్లుతాం. మరి మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. నిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి నాయన శ్రేష్టమైనటువంటి వాగ్దానం బట్టి వందనాలు. యథార్థవంతులను వర్ధిలింప చేస్తానని ప్రభా ఈ దినానికి ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఒక వ్యక్తిలో మరి నాయన, ఒక విశ్వాసలో మీరు యథార్థతను కోరుకుంటున్నారు నాయన, నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారు తండ్రి. మరి అట్టి రీతిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏ రీతిగా అయితే ప్రభా నాయన ఐగుప్తులో మరి ప్రభా నాయన యేసయ్య యోసేపు మరి నాయన నమ్మకంగా ఉన్నాడో, మరి అతను వర్ధినట్టుగా మేము చూస్తున్నాం నాయన. అదే రీతిగా అలాంటి నమ్మకత్వం, అలాంటి యథార్థత మేము కూడా కలిగి మరి నాయన ఈ సమాజంలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి తండ్రి. యేసయ్య నీ దృష్టిలో కూడా ప్రభా మేము నమ్మకంగా యథార్థులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, ఈ దినమంతటి కావలసిన కృపా క్షేమల చేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము ప్రియులారా, దేవుని సంగమ, త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్.